డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ అండ్ అదేవిధంగా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, దట్ ఈస్ ఓపెన్ బీఎడ్ చేయాలని లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చదవాలి అనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్కి ఈ నోటిఫికేషన్ విషయంలో డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ వచ్చేసి ఓపెన్ బీఎడ్ అంటే ఏంటి, స్పెషల్ బీఎడ్ అంటే ఏంటి, ఓపెన్ బీఎడ్ అనేది ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటి, అండ్ స్పెషల్ బీఎడ్ అంటే ఏంటి, ఈ యొక్క ఓపెన్ బీఎడ్ స్పెషల్ బీఎడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేది ఏముంటుంది, ఇన్ సర్వీస్ టీచర్స్ అనేది ఓపెన్ బీఎడ్ చేయాలా, ఇన్ సర్వీస్ బీఎడ్ చేయాలా, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, అండ్ వీటికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సిలబస్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అడ్మిషన్ అయిన తర్వాత ఓపెన్ బీఎడ్ కానీ లేదా స్పెషల్ బీఎడ్ కానీ మనం కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత అమౌంట్ అనేది కట్టాలి, ఇలా ప్రతి డౌట్స్కి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మనకు ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ వచ్చేసి మనకు 2 డిసెంబర్ 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలి లేదా స్పెషల్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ వీడియో అయితే మీకోసం. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బీఎడ్ జనరల్కి సంబంధించి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సంబంధించి మనకు ఎంట్రన్స్ టెస్ట్ 24-25 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సిమిలర్గా మనకి ఇక్కడ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఓపెన్ బీఎడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఓపెన్ బీఎడ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సిమిలర్గా మళ్ళీ నెక్స్ట్ దాని యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క స్పెషల్ బీఎడ్కి సంబంధించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ బీఈడీ జనరల్ ఆన్ ఓడిఎల్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి కొన్ని ట్యాబ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, దీనికి సంబంధించి మనకి ఇది అఫీషియల్ ప్లాట్ఫామ్. మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవాలనుకున్నా, ఫర్దర్గా దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు ఒకవేళ ఓపెన్ బీఎడ్ చేయాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనకు అప్లికేషన్ ప్రొసీజర్లో వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, ఫస్ట్ మీరు అప్లికేషన్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అండ్ అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మేము డీటెయిల్ వీడియో గతంలో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే కంప్లీట్ గైడ్లైన్స్ తోటి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మా యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫర్దర్గా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ విషయంలో కూడా గైడ్లైన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. లైక్ మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ వరకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా రాయాలనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ వన్స్ మీ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇలాంటి గైడ్లైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మా యొక్క వీడియోస్ చూస్తూ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఇప్పుడు అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, అదర్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి సంబంధించి మనకు 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఓపెన్ బీఎడ్ లేదా స్పెషల్ బీఎడ్ చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఇద్దరికి అప్లికేషన్ ఫీస్ ఏమి ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది మనకు ఓపెన్ బీఎడ్ చేయాలనుకున్నా, స్పెషల్ బీఎడ్ చేయాలనుకున్నా, మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్సీ,
ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే 750 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ కానీ అండ్ సేమ్ టైం ఇక్కడ బీసీ స్టూడెంట్స్ అయితే 1000 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ డిజబుల్డ్ పర్సన్స్ ఉన్నట్టయితే 750 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది త్రూ ది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాం అప్లికేషన్ పేమెంట్ ఏ విధంగా చేయాలని, ఆ వీడియో చూస్తూ మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎనీవే సో మీరు ఓపెన్ బీఎడ్ చేయాలనుకున్నా, స్పెషల్ బీఎడ్ చేయాలనుకున్నా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏంటంటే 21 డిసెంబర్ 2024 వరకు మనకు టోటల్గా జస్ట్ ఏంటి అంటే 2 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి 19 డేస్ అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇది చాలా తక్కువ టైం అని చెప్పొచ్చు. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 21 డిసెంబర్. విత్ లేట్ ఫీతో కూడా మనకు ఒక 4 డేస్ అయితే అవకాశం ఇచ్చారు 25 డిసెంబర్ వరకు. విత్ లేట్ ఫీ 500 అనమాట. సో ఒకవేళ మీరు విత్ లేట్ ఫీతో అప్లై చేసుకోవాలనుకుంటే 1000తో పాటు 500 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే సో ఇక్కడ 750తో పాటు 500 1250 అనేది పే చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే మీరు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్ టు 21 డిసెంబర్ 2024 వరకు అప్లై చేసుకోండి. 500 మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇక్కడ సో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 21 డిసెంబర్ వితౌట్ లేట్ ఫీ, విత్ లేట్ ఫీ 25 డిసెంబర్, అది మీరు నోట్ చేసుకోండి. అండ్ తర్వాత సో మీరు వన్స్ ఒకవేళ అప్లై చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకుంటే సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 27 డిసెంబర్ 2024 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకు అఫీషియల్గా డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటంటే 31 డిసెంబర్ 2024 అయితే మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే మీరు ఓపెన్ బీఎడ్కి అప్లై చేసినా, స్పెషల్ బీఎడ్కి అప్లై చేసినా కూడా సేమ్ డేట్ అయితే ఉంటుంది. అండ్ వాటికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఇక్కడ మనకు చేశారు. టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 11 AM వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఓపెన్ బీఎడ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారికి మార్నింగ్ సెషన్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే స్పెషల్ బీఎడ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారికి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. తర్వాత సో ఓపెన్ బీఎడ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించి ఒకవేళ మీకు సీట్ వచ్చినట్టయితే సో ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సేమ్ టైం మనకు సో స్పెషల్ బీఎడ్ అంటే ఏంటి, స్పెషల్ బీఎడ్ ఎవరు అప్లై చేసుకోవాలి, స్పెషల్ బీఎడ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు సో 3 డాట్స్ అయితే ఇస్తారు నోటిఫికేషన్ సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించి. సో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం ఇక్కడ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ యొక్క బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మన యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడ్మిషన్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2024 అని అయితే మెన్షన్ చేశారు. సో దీంట్లోనే మనకు 2 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం ప్యారలల్గా బీఎడ్ అండ్ సో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను బీఎడ్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ గురించి క్లారిటీ ఇస్తాను. రెండింటిని మిక్స్ చేసి చెప్పినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించిన రూల్స్ ఏంటి అండ్ ఆ తర్వాత బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన రూల్స్ ఏంటి, ఓపెన్ బీఎడ్ అనేది ఎవరి కోసం కండక్ట్ చేస్తారు, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరి కోసం కండక్ట్ చేస్తారు అనేది మీకు డీటెయిల్గా అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బీఎడ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ ఓపెన్ బీఎడ్ గురించి అయితే ఇచ్చారు. సో ఓపెన్ బీఎడ్ విషయంలో కూడా సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను. ఓపెన్ బీఎడ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాల ప్రోగ్రామ్ అని అడుగుతారు. సో ఓపెన్ బీఎడ్ వచ్చేసి మనకు 2 years డ్యూరేషన్తో కూడింది. లైక్ మనకు తెలంగాణలో ఎడ్సెట్ తీసుకున్నా లేదా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎడ్సెట్ తీసుకున్నా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టూడెంట్స్ అనేది కాలేజ్లో జాయిన్ అయ్యి బీఎడ్ చేస్తారు. సో అదే ప్రాసెస్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఓపెన్ బీఎడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓపెన్ బీఎడ్కి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయ్యి మీకు సీట్ వస్తే మీకు బీఎడ్ అనేది 2 years అనేది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ బీఎడ్ తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే బీఎడ్ ఏదైతే ఉందో ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఇంగ్లీష్ మీడియం బీఎడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేరు. సో మీరు తెలుగు మీడియంలో చేయగలను అనుకుంటే ఈ బీఎడ్ అనేది మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నేను ఓపెన్ బీఎడ్ చేయాలనుకుంటున్నాను లేదా ఇన్ సర్వీస్ బీఎడ్ చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి టాపిక్ గురించి మేము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో మేము గత 3 years నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి సో మాకు ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఏవైతే డౌట్స్ని రైజ్ చేయడం జరిగిందో వాటిని కూడా ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.
సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, సో ఆల్రెడీ డిఫరెంట్ స్టూడెంట్స్ అడిగారు నన్ను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది కదా సార్, అది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకు మెన్షన్ చేశారు, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ అని అయితే ఇచ్చారు. సో మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా, లైక్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తమిళనాడు వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా, ఎనీ అదర్ స్టేట్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో స్టేట్స్ డిఫరెంట్ అయినంత మాత్రాన మీకు ఎలిజిబిలిటీ లేదనైతే కాదు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే పీజీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా సార్, అది ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలంటున్నారు. మరి బీఎడ్ కూడా అలానే ఉంటుందా అని సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి సో మనకి ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఏ స్టేట్ స్టూడెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని స్లాట్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఓపెన్ బీఎడ్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు. బట్ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాసెస్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మీకు సపరేట్గా కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అడుగుతారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీరు ఇప్పుడు బీఎడ్ చేయాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయాలంటే మీరు ఫస్ట్ బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీలో వచ్చేసి ఏంటంటే మీరు ఓపెన్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అనేది, జనరల్ ఆర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అనేది మీ యొక్క డిగ్రీలో ఉండాలి. సో ఆ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఏంటంటే మీరు బీఏ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్లీట్ చేసిన, బీకామ్ కంప్లీట్ చేసిన, బీసీఏ కంప్లీట్ చేసిన, బీఎస్సీ హోమ్ సైన్స్ కంప్లీట్ చేసిన, బీబీఎం కంప్లీట్ చేసిన, ఎనీ అదర్ మాస్టర్ డిగ్రీ, కామర్స్, సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ సైన్స్, ఇలా డిఫరెంట్ డిగ్రీస్ మీరు ఏ కంప్లీట్ చేసినా కూడా మీరు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెన్ బీఎడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇండియన్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ ఈ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ సో మీరు డిగ్రీ అనేది బీటెక్ కంప్లీట్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కూడా మీకు మీ యొక్క డిగ్రీలో 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే మీకు, సో మీ యొక్క బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బీటెక్లో కానీ సో వన్ ఆఫ్ ది పేపర్గా సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. వన్ ఆఫ్ ది పేపర్గా సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉంటేనే మీరు ఓపెన్ బీఎడ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సమ్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది ఉండదు. సో లేదా మనకు కంప్యూటర్ సైన్స్ సో సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. సిఎస్సి స్టూడెంట్స్ కూడా సంథింగ్ సో నాకున్న చిన్నపాటి నాలెడ్జ్ ప్రకారం సిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఉండకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీటెక్ చేసిన వాళ్ళు సో ఈ యొక్క ఓపెన్ బీఎడ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. కాబట్టి సో మీ యొక్క డిగ్రీలో సైన్స్ మ్యాథమెటిక్స్ ఉందా లేదా అనేది మీకు ఎలాగో క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఈ యొక్క బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే అప్లై చేసుకోవాలా చేసుకోకూడదు అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఇది ఫస్ట్ థింగ్ దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ మాది కేటగిరీ సార్, నేను ఎస్సీ స్టూడెంట్స్ని, ఎస్టీ స్టూడెంట్స్ని, బీసీ స్టూడెంట్స్ని, పిహెచ్ స్టూడెంట్ని, సో నాకు ఖచ్చితంగా 50% మార్క్స్ ఉండాలా, అంతకంటే తక్కువ ఉంటే అప్లై చేసుకోకూడదా అని అంటారు. సో మీరు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ లైక్ మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న పర్సన్స్ అయినట్టయితే మీకు 40% ప్లస్ ఉన్నట్టయితే మార్క్స్ మీరు అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. 40% మార్క్స్ అనేది మీ యొక్క గ్రాడ్యుయేషన్లో ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు సెకండ్ పాయింట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటారు. ఫస్ట్ మీరు ఇండియన్ అయి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి 50 or 40% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ సో మీ యొక్క క్వాలిఫికేషన్స్లో అనేది మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంథింగ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు 39% ఉన్నా కూడా అప్లై చేసుకున్నారనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క మెమో ప్రకారం 39% ఉందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ చూపించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు పాస్ అయినట్టుగా, కొంతమంది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంతో తెలియదు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. బట్ ఎనీవే మనకు కౌన్సిలింగ్ వరకు మీరు ఏంటి అంటే సో మీకు సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసినట్టుగా ఆల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఇది మనకు థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే నన్ను క్వైరీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్తో మాట్లాడిన తర్వాతనే ఈ టాపిక్ మీకు చెప్తున్నాను. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. సో ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఇది ఎవరి కోసం కండక్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ యొక్క ఓపెన్ బీఎడ్ అనేది కండక్ట్ చేస్తారు. నాట్ ఫర్ ఆల్. సో ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం మాత్రమే ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్పెషల్ బీఎడ్ అనేది వేరు. స్పెషల్ బీఎడ్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో అపార్ట్ ఫ్రమ్ దీనికి ఇన్ఫర్మేషన్ అనేది 2 పాయింట్స్ ఉంటాయి. మీరు కనుక ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేయాలనుకుంటే మనకు 4thలోనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్. మీరు వచ్చేసి ఏంటంటే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. దట్ ఈస్ ఎస్జిటి అని చెప్పుకోవచ్చు మనకు.
సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వారు ఉంటారో వాళ్ళు ఎస్జిటి టీచర్ ఆర్ ట్రైనీ టీచర్గా ఇన్ సర్వీస్లో అయితే ఉంటారు. సో వారు అయి ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఎక్కడ వర్క్ చేసి ఉండాలి అంటే ఇక్కడ గౌట్ ఆర్ ఎయిడెడ్ ఆర్ సో ఎంపీపీ ఆర్ జెడ్పీపీ ఎనీ అదర్ గౌట్ రికగ్నైజేషన్ ఇలా గవర్నమెంట్ చేత రికగ్నైజ్డ్ అయిన స్కూల్స్లలో మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో ఎన్సిటిఈ రికగ్నైజ్ చేసిన ఎనీ డిప్లొమా కోర్సెస్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. లైక్ అది టీటీసీ కావచ్చు, లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, లాంగ్వేజ్ పండిత్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ సో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇన్ సర్వీస్ టీచర్స్ కాకపోతే మీరు దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మనకి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సో మనకు ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్ కోసమా ఫర్ ఆల్ అని మీరు క్వైరీ చేసినట్టయితే వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. గతంలో సో మేము క్వైరీ అయితే చేశామో అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సార్ నేను ఇన్ సర్వీస్ టీచర్ని ఆల్రెడీ ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. సో నాది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా టీటీసీ ఆర్ అదర్ కోర్స్ ఏదైనా సరే ఓపెన్లో చేశాను, నేను నాయిస్లో చేశాను, సో నేను ఎలిజిబుల్ అని అంటారు. సో కాదు, ఫేస్ టు ఫేస్ చేసి ఉండాలి. దట్ ఈజ్ మీరు రెగ్యులర్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉంటేనే ఇప్పుడు ఓపెన్లో బీఎడ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ థింగ్స్ అనేది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. వీడియో లెంత్ అయినా సరే నేను ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో అందుకోసం మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను. సో మీరు ఫేస్ టు ఫేస్ అనేది మీ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఇచ్చిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం, ఇండియన్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ మీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, దట్ ఈస్ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సమ్ పర్సెంటేజ్ ఉండాలి. ఫోర్త్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. అండ్ తర్వాత మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ థింగ్స్ ఉంటేనే మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో రిజర్వేషన్ అనేది సో సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే రిజర్వేషన్ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ కేటగిరీ బేస్డ్ ఆన్ మీ యొక్క రిజర్వేషన్ బట్టి సో మీకు ఈ యొక్క ఇన్ సర్వీస్ టీచర్ ఆర్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన అడ్మిషన్ అనేది ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ అడ్మిషన్ సంబంధించి ఏంటంటే 21 ఇయర్స్ అయితే ఉండాలి. 1 జూలై 2024 వరకు మీకు 21 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు. హయ్యర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. నాకు 40 ఉంది 50 ఉంది నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, అలాంటి ఏజ్ లిమిట్ లేదు. అండ్ కొంతమంది ఎలిజిబుల్ కాని స్టూడెంట్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దోజ్ హు ఆర్ కంప్లీటెడ్ దే డిగ్రీస్. సో లైక్ ఇక్కడ ఏంటంటే సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, బీపీటీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, సో బీఏఎంఎస్ కానీ, బీఎల్ కానీ, ఎల్ఎల్బీ కానీ, బీ ఫార్మసీ కానీ, బీఏ ఇన్ లాంగ్వేజెస్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇలా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఓపెన్ బీఎడ్ అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓపెన్ బీఎడ్ అని కాదు, అసలు బీఎడ్ కోర్స్ చేయడానికి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ థింగ్ మీరు గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఫస్ట్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనకు స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ బీఎడ్ అనేది ఇన్ సర్వీస్ టీచర్స్కి అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ థింగ్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్పెషల్ బీఎడ్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. స్పెషల్ బీఎడ్ వచ్చేసి ఏంటంటే మనకు బోత్ మీడియంలో ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఇది. సో ఇక్కడ సేమ్ మనము ఓపెన్ బీఎడ్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో స్పెషల్ బీఎడ్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ మనం కవర్ చేద్దాం ఇక్కడ. సో స్పెషల్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే సమ్ ఆఫ్ స్పెషల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు మెంటల్లీ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా హై డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్స్ కావచ్చు, ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్స్ కావచ్చు. సో ఈ డిజబిలిటీ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీచ్ చేయడానికి కూడా ఒక స్పెషల్ టీచర్ కావాలి. దట్ ఈస్ ఇక్కడ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు అలాంటిదే. సో ఎవరైతే ఈ యొక్క డిజబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వారికి టీచ్ చేయడం కోసం ఈ యొక్క టీచర్స్ని అయితే ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి కూడా మన యొక్క సో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ స్టూడెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇది మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు డ్యూరేషన్ అనేది క్వైరీ చేస్తారు. సార్ ఈ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది 2.5 ఇయర్స్ అనమాట. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మనకు 2.5 ఇయర్స్ ఉంటుంది. అండ్ కోర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మీడియంస్ ఆఫర్ చేస్తున్నాయి కోర్స్ అనేది బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్. బట్ ఓపెన్ బీఎడ్ వచ్చేసి ఓన్లీ మనకి ఏంటి
తెలుగు మీడియం మాత్రమే ఆఫర్ చేస్తుంది. బట్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది మనకు 2 మీడియంస్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడినట్టయితే ఫస్ట్ పాయింట్ మీరు ఇండియన్ అయి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సిమిలర్ టు ది మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఏ రూల్స్ అయితే చెప్పుకున్నామో అదే రూల్స్ ఉంటుంది ఇక్కడ. సో క్యాండిడేట్ అనేవాడు అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి వారి యొక్క బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లైక్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీసీఏ కానీ, బీఎస్సీ, హోమ్ సైన్స్ ఆర్ బీబీఎం ఎనీ అదర్. అండ్ ఒకవేళ సైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, కామర్స్ నుంచి అలైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కూడా మీరు ఈ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ చేసినట్లయితే విత్ స్పెషలైజేషన్ అనేది మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మినిమం పర్సెంటేజ్ వచ్చేసి ఏంటంటే మనకు 50% మార్క్స్ అనేది మ్యాండేటరీ అని ఇచ్చారు. ఒకవేళ మీరు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించిన కేటగిరీలో 40% మార్క్స్ ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి వెయిటేజ్ విల్ బి గివెన్ ఆన్ ది క్యాండిడేట్ ఫిల్ఫింగ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే వెయిటేజ్ అనేది ఉంటుంది. సో అక్కడ మనకు వెయిటేజ్ కాకుండా ఏమి ఇచ్చారంటే ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి అండ్ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలని ఇచ్చారు. సో ఇక్కడ మనకు వెయిటేజ్ అనేది దోస్ హూ హ్యావ్ స్పెషల్ ఇక్కడ పేరెంట్ చైల్డ్ అనేది విత్ డిజబిలిటీ ఉంటే సో మీరు ఇప్పుడు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి అప్లై చేశారు. మీ కిడ్స్కి మీ ఇంట్లో ఉన్న కిడ్స్కి ఏదైనా డిజబిలిటీ ఉన్నట్లయితే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు ప్రియారిటీ ఇస్తారంటే ఆ కిడ్నీ ఎలా కేర్ చేయాలి, ఆ కిడ్నీ ఏ విధంగా మనము సో డెవలప్ చేయాలి, గ్రో చేయాలి అనే థింగ్స్ గురించి మనం ఆల్రెడీ సో నేర్చుకొని ఉంటాం కాబట్టి సో మీకు ఈ యొక్క బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దానికి సమ్ వెయిటేజ్ ఇస్తారు. అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే ఆర్సీఐ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఇది డిప్లొమా కోర్స్ లైక్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ ఎలా అయితే ఉంటుందో మనకు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా డిప్లొమా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది చైల్డ్ కేర్ విషయంలో కానీ, అదర్ వేర్ విషయంలో కానీ మీరు ఏదైనా ఒక స్పెషల్ తోటి ఆర్సీఐ అప్రూవ్డ్ సర్టిఫికేట్ కనుక తీసుకొని ఉంటే మీరు ఈ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసుకుంటే మీకు అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవి నాట్ మ్యాండేటరీ. ఈ 2 థింగ్స్ మీ కిడ్ అనేది డిజబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఆర్సీఐ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. అందులో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి 50% ఆర్ 40% ఉంటే సరిపోతుంది. అది కాకుండా మీకు అడిషనల్గా మీ కిడ్స్ కనుక ఒకవేళ డిజబిలిటీ ఉన్న పర్సన్స్ కానీ లేదా ఆర్సీఐ సర్టిఫికేట్ కానీ మీకు ఉన్నట్లయితే కొంచెం వెయిటేజ్ అనేది ఇస్తారు. దాంట్లో మీకు అడ్మిషన్లో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ షుడ్ రిక్వైర్ ది మార్క్స్ మెమో. సో మనకు అక్కడ ఏదైతే థర్డ్ పాయింట్ ఇచ్చారో ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఇక్కడ మనకు 4th పాయింట్లో ఇచ్చారు. సో మీకు వన్స్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకొని మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు సో మీరు ఏదైతే సో డిగ్రీ మీద అప్లై చేశారో ఆ డిగ్రీ రిలవెంట్ కంప్లీట్ చేసినట్టుగా మీరు ఆల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు సో అడ్మిషన్ అనేది ఇస్తారు. అదర్వైజ్ క్యాన్సిల్ చేస్తారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేదని తెలిసిందనుకోండి రిజెక్ట్ చేస్తారు. లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సో మీకు సంబంధించి సో మీ యొక్క బీఈలో కానీ, బీటెక్లో కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ సంథింగ్ లేదు అనుకో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి రీజన్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఇది మనకు పెద్ద ఇష్యూ కాదు. ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మనకి ఏజ్ లిమిట్ సేమ్ అనమాట. సో మనకి ఏ విధంగా అయితే ఓపెన్ బీఎడ్కి ఉందో దీనికి కూడా అదే ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years అని చెప్పారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఒకవేళ కొన్ని డిగ్రీస్ చేసిన స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఓపెన్ బీఎడ్ కానీ, స్పెషల్ బీఎడ్ కానీ ఎలిజిబుల్ కారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ హు హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ అండ్ బీపీటీ కానీ అదర్ కోర్సెస్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ కోర్సెస్ కనుక మీరు కంప్లీట్ చేసి ఇప్పుడు బీఎడ్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. 21st December 2024 లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీతో వచ్చేసి మనకు 500 తోటి ఎక్స్ట్రాగా 4 days అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2nd December నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా టోటల్ అప్లికేషన్ ప్రొసీజర్ మేము చూసుకుంటాము ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మీరు ఓపెన్ కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1000 rupees ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 750 rupees అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది సో మీరు ఒకవేళ జస్ట్ బీఎడ్ జనరల్ లేదా ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి అప్లై చేస్తే మీకు 31st December రోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అప్లై చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. దట్ ఈస్ 2 నుంచి 4 PM అయితే ఉంటుంది. నేను రెండింటికి అప్లై చేసుకోవచ్చా సార్, నేను ఇన్ సర్వీస్ టీచర్ అంటారు కొంతమంది, అప్లై చేసుకోవచ్చు. మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయితే ఓపెన్ బీఎడ్కి అప్లై చేయొచ్చు, స్పెషల్ బీఎడ్కి అప్లై చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎడ్ కంప్లీట్ చేయడమే మీ టార్గెట్ అనుకుంటే మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి డౌట్స్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకు హైదరాబాద్లో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది, నిజామాబాద్లో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, మహబూబ్ నగర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంపార్టెంట్ టాపిక్ అయిన సిలబస్ గురించి చూద్దాం. దట్ ఈస్ ఓపెన్ బీఎడ్కి సంబంధించి సిలబస్ ఏమైతే ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్లో ఏ టాపిక్స్ నుంచి సిలబస్ అడుగుతారు, అండ్ సిమిలర్గా మనకు ఈ యొక్క స్పెషల్ బీఎడ్కి సంబంధించిన టాపిక్ నుంచి ఏ సిలబస్ అడుగుతారు అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ సిలబస్ అని డైరెక్ట్గా అయితే ఇచ్చారు. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిలవెంట్ సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము. ఓపెన్ బీఎడ్లో ఏ సిలబస్ అనేది అడుగుతారని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి 2024 సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024-25 సిలబస్ మనకి ఈ కంటెంట్స్తో అయితే ఉంటుంది. సో మనకు క్వశ్చన్ పేపర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దట్ ఈస్ లాస్ట్ 3 ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అయితే మేము ఫ్రీ ఆఫ్ సర్వీస్, ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్ విల్ హ్యావ్ 3 పార్ట్స్ అనేది మనకు చెప్పారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా మనకు 3 పార్ట్స్ డివైడ్ చేశారు. అండ్ మనకు 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. 100 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు పార్ట్ 1 వచ్చేసి ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 25 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. 25 మార్క్స్ ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు మనకు. సో మరి టాపిక్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారంటే రీడింగ్ కాంప్రహెన్సేషన్కి వెళ్ళి ఇస్తారు. అండ్ కరెక్ట్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించి లైక్ ఆర్టికల్, ప్రిపోజిషన్స్ అండ్ టెన్సెస్, స్పెల్లింగ్స్ ఈ టాపిక్ నుంచి ఇస్తారు. వొకాబులరీకి సంబంధించి సినోనియమ్స్, ఆంటోనియమ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ ది సెంటెన్స్ సంబంధించి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్. సో ఈ స్పీచెస్ సంబంధించి మనకు ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా ఇంగ్లీష్ అనేది మనకు 25 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి ఇది వెయిటెడ్ అని మనకు చెప్పొచ్చు. అండ్ ఫ్లూయెన్సీ టెస్ట్ ఇన్ తెలుగు మనకు సో ఓపెన్ బీఎడ్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి సో మనకు తెలుగులో మీకు ఎంత అవగాహన ఉందనే టాపిక్ పైన కూడా వీళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా తెలుగు కంటెంట్ ఏంటి అనేది చూద్దాము. అండ్ సేమ్ టైం తెలుగు క్వశ్చన్స్ ఏమేమి అడిగారు ప్రీవియస్లో అనేది కూడా మేము నెక్స్ట్ సెషన్స్లో వీడియోస్ చేస్తాము. ఆ సెషన్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకు 25 మార్క్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఇస్తారు తెలుగు నుంచి. తర్వాత జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనకు 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 50 మార్క్స్కి. ఇది మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఎస్పెషల్లీ మెయిన్ కంటెంట్ సంబంధించిన సిలబస్ అయితే. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టెన్సెస్కి వెళ్ళి ఏ క్వశ్చన్స్ అడిగారు, వొకాబులరీ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఇలా మీరు కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. లేదా నేను సపరేట్గా సో నా దగ్గర ఉన్న 3 సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి డివైడ్ చేసి కూడా వీడియోస్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ సో అడ్మిషన్ ఫీ గురించి కూడా అడుగుతారు సో మెనీ ఆస్పిరెంట్స్. ఒకవేళ నాకు ఓపెన్ బీఎడ్లో కనుక సీట్ వస్తే నేను అమౌంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది సార్ అని అడుగుతారు. సో ఓపెన్ బీఎడ్లో కనుక మీకు సీట్ వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందంటే టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక మీరు ఫస్ట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, రిజల్ట్ అనేది ఇవ్వాలి, అండ్ దాంట్లో మీరు ర్యాంక్ ఉండాలి. ర్యాంక్ అయిన తర్వాత మీరు రిజల్ట్ అనేది రావాలి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ అనేది ఉండాలి. ర్యాంక్ అనేది వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్లో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇలా మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. అమౌంట్ వచ్చేసి 40,000 అయితే ఉంటుంది ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనకు టోటల్ సిలబస్ సంబంధించి కూడా కంటెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేయండి. సో మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లైక్ ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఓపెన్ బీఎడ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే సో ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ ఫాలో అయిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అనేది మీకు తెలుస్తుంది. లేదా ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయని కూడా క్వైరీ చేస్తారు. సో మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన సెంటర్స్ అనేది టోటల్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ఆంధ్ర మహిళా సభకు సంబంధించి కావచ్చు, అండ్ తర్వాత గౌట్ కాలేజ్ టీచర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఇలా డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు ప్రజెంట్ ఉన్న సెంటర్స్ అయితే. అండ్ ఇక్కడ టోటల్గా మనకు సో ప్రజెంట్ ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాం కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఈ యొక్క కేటగిరీ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. బట్ బీఈడీలో అడ్మిషన్ అయితే ఉంటుంది, రిజెక్షన్ అయితే చేయరు. బట్ సో రిజర్వేషన్ అనేది మీకు వర్తించదు. తెలంగాణలో ఉన్న కాలేజెస్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది సో మీకు మీ కేటగిరీ అనేది అప్లికేబుల్ కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లికేబుల్ అవుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంటర్స్ కానీ ఇంకా వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు. సో ఈ ఇయర్ అప్డేట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను చేస్తాను. బట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేయొచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బీఎడ్కి సంబంధించి గురించి కూడా మనం కొంచెం లిటిల్ బిట్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. సో దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మళ్ళీ. సో ఇది వచ్చేసి స్పెషల్ బీఎడ్ ఆర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. జస్ట్ మీరు సిలబస్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేయాలి. సో ఇది మనకు ఈ యొక్క స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే సో యాజ్ ఇట్ ఈస్ దానికి సంబంధించిన సిలబస్ లాగే ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్కి సంబంధించి టోటల్ సేమ్ టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ నుంచి ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, అదొకటి స్కిప్ చేయడం జరిగింది. అండ్ సో మనకు ఇంగ్లీష్ నుంచి ఇంతకుముందుకు 25 మార్క్స్ ఉండే, తెలుగు నుంచి 25 మార్క్స్ ఉండే. సో అలా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే 40 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ పైన అడగడం జరుగుతుంది. అండ్ తర్వాత మెంటల్ ఎబిలిటీ నుంచి 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా బీఈడి ఓపెన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వీడియో అనేది చాలా లెంతీ అయింది. ఇంకా ఏమైనా డౌట్స్, నేను ఇంకేమైనా స్కిప్ చేసినట్టుగా అనిపిస్తే సో వాటిని మీరు తెలుసుకోవడం కోసం సో మీరు మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ కానీ లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో కనుక మాకు సీట్ వస్తే మేము ఎంత అమౌంట్ పే చేయాలి అండ్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా డౌట్ వస్తుంది. సో ఇక్కడ మనకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు 40,000 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ సీట్ వచ్చినా కూడా, ఒకవేళ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో సీట్ వచ్చినా కూడా మీరు 40,000 అనేది వన్ టైం సెటిల్మెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నో క్యాష్ అండ్ పేమెంట్స్ అని ఇచ్చారు. మీరు ఆన్లైన్ ద్వారా పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము సో మెనీ వీడియోస్ చేశాము, అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలనేది. సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మనకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఇలాంటి టాపిక్ గురించి కావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ సో స్టడీ సెంటర్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయి, ఎక్కడెక్కడ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయనేది ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఇవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనేది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.